Here is the non-spoiler review of the film మదగజరాజ తెలుగు డబ్బుడ్ మూవీ. అప్పుడెప్పుడో 2012లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ చాలా లేట్గా 2025లో రిలీజ్ అయింది. మొన్న వచ్చేసి సంక్రాంతికి ఏమో తమిళ్లో రిలీజ్ అయితే ఇప్పుడేమో తెలుగులో రిలీజ్ అయింది. ఇంక ఈ మూవీ ఇంకా నిన్న రిలీజ్ అయితే కొన్ని కారణాల వల్ల చూడడం కుదరలేదు, అందుకు ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. మళ్ళీ సీక్రెట్ ఆఫ్ ది సిలైడర్స్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. పోతుగడ్డ ఐడెంటిటీ మూవీ కాఫీ విత్ ఏ కిల్లర్. ఇప్పుడు ఈ రోజేమో వచ్చేసి సీక్రెట్ ఆఫ్ ది సిలైడర్స్ వెబ్ సిరీస్ రివ్యూ ఇచ్చాను. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మదగజరాజ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే లో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను. లో ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే నాకైతే జస్ట్ ఓకే అని అనిపించింది. వన్ టైం వచ్చబుల్ అని చెక్క ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి అని చెక్క నవ్వుకోవచ్చు. స్టోరీ రొటీనే కానీ స్క్రీన్ ప్లే మాత్రం అవుట్డేటెడ్గా అయితే లేదు. చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఎంచక్క ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి ఎంచక్క ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మంచి ఫన్ అయితే ఉంది. ఇంకా ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అలా కామెడీతో వెళ్ళిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ సీరియస్ సిచ్యువేషన్ వస్తుంది. సీరియస్ సిచ్యువేషన్తో పాటు కామెడీ కూడా, ఆ రెండింటికి లింక్ చేస్తూ తీసుకెళ్ళిన డైరెక్షన్ ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం అంతకు మించి బాగా తీశారు. కాబట్టి ఒకసారి ఈజీగా థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా. వన్ టైం వాచబుల్ మూవీ. ఓన్లీ రొటీన్ స్టోరీ, కామెడీ కోసం చిన్న సీరియస్ సిచ్యువేషన్ సీన్స్ కోసం వన్ టైం అయితే ఈజీగా చూసేయచ్చు. అది కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఫ్యామిలీ మూవీ, ఒక కామెడీ మూవీ కనుక చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో వచ్చేసి సంతానం కామెడీ మాత్రం హైలైట్ అయ్యింది. ఖచ్చితంగా సింగిల్ లైనర్స్ సంతానం గారి నోటి నుంచి వచ్చే ప్రతి సింగిల్ లైన్ నవ్విస్తుంది. ఇంకా మ్యూజిక్ విషయం వస్తే జస్ట్ యావరేజ్. కొన్ని చోట్ల బీజిఎం కొట్టారు, కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అసలు బీజిఎం ఉందా అన్న డౌట్ కలిగింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంకా సాంగ్స్ అయితే అసలు బాగాలేదు. రెండో మూడో సాంగ్స్ ఉన్నాయి. ఆ 3 సాంగ్స్ కూడా అసలు భరించలేని రేంజ్లో ఉన్నాయి తెలుగులో అయితే. ఇంకా ఇందులో యాక్టర్స్ అందరూ వచ్చేసి విశాల్ గారు, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు, అంజలి గారు చాలా తక్కువ సేపే ఉన్నారు. రోల్ పెద్ద ఇంపార్టెంట్ రోల్ కాదు, కానీ ఉన్నంత వరకు బాగానే చేశారు యాక్టింగ్. ఇంకా సంతానం గారు మాత్రం కామెడీ హైలైట్. ఇంకా కొంతమంది యాక్టర్స్ కామెడీ కూడా హైలైట్. ఈజీగా ఫ్యామిలీతో నవ్వుకోవాలి అని అనుకుంటే మాత్రం థియేటర్లో ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. వన్ టైం వాచబుల్, ఈజీగా చూసేయచ్చు. ఫన్ కోసం మాత్రమే, అది కూడా స్టోరీ రొటీన్ కాబట్టి ఇక మీ ఇష్టం మరి. ఇంకా ఈ మూవీకి చివరికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే ఇస్తాను. నాకైతే అంత నచ్చింది. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.